లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ అన్నారు. నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచెర్ల, గరిడేపల్లి, చింతలపాలెం తదితర మండలాల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మే 13వ తేదీ నిర్వహించనున్న పోలింగ్ సందర్భంగా ఓటర్ల కోసం చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడారు. లోక్సభ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం ద్వారా జిల్లాకు నియమించబడిన ఎన్నికల సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్రావు సూర్యవంశీ అన్నారు. నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని నేరేడుచెర్ల, గరిడేపల్లి, చింతలపాలెం తదితర మండలాలలో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి మే 13వ తేదీ నిర్వహించనున్న పోలింగ్ సందర్భంగా ఓటర్ల కోసం చేసిన మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పోలింగ్ రోజు ఓటర్లు ఇబ్బంది పడకుండా నీడ కోసం టెంట్లు వేయించాలని, తాగునీరు, దివ్యాంగ ఓటర్లకు వీల్ చైర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓటర్లందరికీ ఓటర్ చీటీలు అందేలా చూడాలని, అదేవిధంగా ప్రతి ఒక్కరూ పోలింగ్లో పాల్గొనే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. మే 13వ తేదీ లోక్సభ ఎన్నికల పోలింగ్ నిర్వహించే విషయాన్ని ప్రత్యేకించి ఓటర్లందరికీ తెలియజేయాలని అన్నారు. అదేవిధంగా మట్టపల్లి వద్ద ఆంధ్ర రాష్ట్ర సరిహద్దు చెక్పోస్ట్ను ఆయన తనిఖీ చేసి చెక్పోస్టు నిర్వహణ తీరును పరిశీలించి హుజూర్ నగర్లో స్ట్రాంగ్ రూమ్తో పాటు రిసెప్షన్ కేంద్రాన్ని సైతం ఆయన తనిఖీ చేశారు.